శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి బుధవారం ఉదయం 7:15 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులతోటి పరిచయాలు ప్రసారం చేస్తూ ఉంటాం కదా. అదే క్రమంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య నిపుణుడిని మీకోసం పరిచయం చేయడానికి తీసుకొచ్చాం. వీరు జబ్బు ఏదైనా కానివ్వండి, అది శారీరకంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రమాదాల్లో దెబ్బలు తగిలినా కానివ్వండి, ఏదైనా మరి అనుకోని వ్యాధులు వచ్చి కాలు చేయి పడిపోవడం వల్ల అట్లాంటి పరిస్థితుల్లో కూడా వారిని కొంచెం వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు తిరిగి మామూలు మనిషిగా అవడానికి తమ వంతు సహకారం అందించే ఒక మరి ప్రత్యేకమైనటువంటి డాక్టరు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మరి నేను మాట్లాడేది ఫిజియోథెరపీ గురించి. అయితే ఈ ఫిజియోథెరపీ అని అందరూ అంటూ ఉంటారు. ఈ ఫిజియోథెరపీ అంటే చాలామందికి ఏదో ఎక్సర్సైజులు, వ్యాయామాలు అని చెప్పి ఏదో అనే అనుమానం ఉంటుంది. అయితే మనం ఈ ఫిజియోథెరపీ గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా పక్షవాతం ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు తిరిగి సాధారణ స్థితికి రావాలంటే కొంత మంచి నిపుణుల సహకారం అవసరం. కాబట్టి అసలు ఈ ఫిజియోథెరపీ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఫిజియోథెరపీ గురించి మనకు పూర్తిగా వివరించడానికి తిరుపతిలో ప్రముఖ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కె మునిశేఖర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మునిశేఖర్ గారు. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈ ఫిజియోథెరపీ అని అందరూ అంటూ ఉంటారు. ఇది ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఏమైనా ఎక్సర్సైజులు, వ్యాయామాలు ఇలాంటివేనా? అసలు ఏమిటి దీని గురించి చెప్పండి. సార్ యాక్చువల్గా ఫిజియోథెరపీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. కాకపోతే కొద్దిగా అవేర్నెస్ తెలియనితనం దానివల్ల ఏమిటంటే అది కొద్దిగా ఇప్పుడిప్పుడు అలవాటు పడుతున్నారు జనాలు. అప్పటి నుంచి ఫిజియోథెరపీ అంటే యాక్చువల్గా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, దాంతోపాటు కొంచెం పెరాలసిస్, పక్షవాతం అంటాం కదా, ఆ విధంగా స్ట్రోక్ ఇట్లా వచ్చే పేషెంట్లందరినీ ట్రీట్ చేస్తాము. దీంట్లో ఏమంటే స్పెసిఫిక్గా పర్టికులర్ పెయిన్కి కొన్ని పర్టికులర్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సార్. ఫిజియోథెరపీలో ఐఎఫ్టీ, ఇంటర్ఫరెన్షియల్ థెరపీ అని, అల్ట్రాసౌండ్ థెరపీ అని, ఐఆర్ఆర్ అని, తర్వాత షార్ట్ వేవ్ డైథెరపీ అని, పారాఫిన్ మెడికేటెడ్ వ్యాక్స్ అని, ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని, అంటే మజిల్స్ కూడా వీక్గా ఉండేవాటిని, నర్వ్స్ వీక్గా ఉండేవాటిని ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం ఇంప్రూవ్ చేస్తాము. సో దీంతోపాటు ముఖ్యంగా ఫిజియోథెరపిస్టు పర్సనల్గా హీ కెన్ యూజ్ ఈస్ ఓన్ టెక్నిక్స్ అండ్ హ్యాండ్స్ తోటి కొన్ని మ్యానిపులేషన్స్, మొబిలైజేషన్స్ చేసి చాలా వరకు పెయిన్స్ దగ్గర నుంచి నర్వ్స్, మస్కులో స్కెల్టల్, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు బయటపడేస్తారు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సార్. దెర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్ బై టేకింగ్ ఫిజియోథెరపీ. అయితే మరి డాక్టర్ గారు, ఈ ఫిజియోథెరపీని ఏ ఏ పరిస్థితుల్లో వాడతారు? అంటే ఇప్పుడు ఈ నరాలకు సంబంధించి, కండరాలకు సంబంధించి అని అన్నారు. అంటే స్పెసిఫిక్గా ఎటువంటి సమస్యలు ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు అంటారు? అంటే యాక్చువల్గా ఎనీ మస్కులో స్కెల్టల్ అండ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ సార్. అంటే కండరాలు, కీళ్ళు, నరాల ప్రాబ్లమ్స్ ఏదున్నా సంప్రదించవచ్చు. ఇందులో మనకు స్పెసిఫిక్గా ఏమంటే జనరల్గా నొప్పులని ఎక్కువ వస్తుంటారు సార్. అటువంటి కేసెస్ని జనరల్గా మేము డయాగ్నోస్ చేసి చూసి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఇంతకుముందు ఏం మందులు వాడారు, ఇంతకుముందు ఎక్స్రేలు, స్కాన్లు ఏమైనా తీసి చూసుకుంటారు. వాటిని అన్నింటిని కూడా చూసి దాన్ని బట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ ట్రీట్మెంట్ 1 వీక్, 10 days, 2 weeks, 2 months అనేది ప్రాబ్లంని బట్టి మేము నిర్ణయిస్తాం సార్. అంటే ఇప్పుడు మీ దగ్గరికి డైరెక్ట్గానే రావచ్చు పేషెంట్స్? రావచ్చు సార్. ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, ఆటోమేటిక్గా వస్తున్నారు కూడా సార్. అదే అట్ ది సేమ్ టైం అడ్వైజ్ మేరకు కూడా వస్తుంటారు సార్. అంటే డాక్టర్స్, న్యూరాలజిస్టు, ఆర్థోపెడిక్ సర్జన్స్, జనరల్ ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు అందరూ కూడా అడ్వైస్ చేస్తున్నారు ఇప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డాక్టర్ సార్. నవే డేస్ కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి పేషెంట్లు కూడా వింటున్నారు డాక్టర్లు చెప్పేది. సో దానివల్ల వాళ్ళు కూడా ధారాళంగా డాక్టర్స్ కూడా అడ్వైస్ చేస్తున్నారు పేషెంట్లకు. అది సార్. అయితే ఇప్పుడు మా డాక్టర్ గారు సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడము, లేకపోతే ఎక్కువసేపు ప్రయాణం, బండి మీద 2-wheelerలో ప్రయాణం చేయటము, లేదా తర్వాత కారులో టాక్సీ డ్రైవర్స్, ఇట్లాంటి ఆటో డ్రైవర్లు, ఇటువంటి సోదరులు ఉంటారు. అవును సార్. ఇప్పుడు వారికి ఎక్కువగా ఈ వీపుకి నొప్పులు వస్తూ ఉంటాయి. అవును సార్. ఇవి తగ్గించడానికి ఏమైనా ఉందంటారు అవకాశం? మీరు అడిగేది స్పెసిఫిక్గా వీపు బాగానే వెనకాల వచ్చే నొప్పులు సార్. అది వాళ్ళు ఎవరంటే దిస్ అండ్ ఆల్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు సార్. అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ రొటీన్లో వచ్చే శ్రమ, కష్టం, స్ట్రెయిన్ వల్ల వచ్చే నొప్పులు సార్. అవి యాక్చువల్గా
మెడ దగ్గర 7 వెన్నుపూసలు ఉంటాయి సార్. వాటిని సర్వికల్ వర్టిబ్రాస్ అని, వీపు దగ్గర 12 ఉంటాయి థొరాసిక్ వర్టిబ్రాస్ అని, నడుము దగ్గర 5 లంబారు, దాని కింద ఒక 5 సాక్రల్, కాకస్ 4, ఇట్లా 33 వెన్నుపూసలు ఉంటాయి సార్. ఒక్కొక్క వెన్నుపూస మధ్యలో డిస్క్ ఉంటుంది విచ్ ఈజ్ యాక్స్ లైక్ షాక్ ఆఫ్ జాబ్ లాగా. దాని చుట్టూ మళ్ళీ లెగమెంట్స్, టెండాన్స్ ఇట్లా ఉంటాయి సార్. దానిపైన మజిల్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత స్కిన్ ఉంటుంది సార్. ఏదైనా కూడా మనం కీపింగ్ ఆన్ ఒకే పొజిషన్లో ఉండి ఒకే వర్క్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఆ వెన్నుపూస పైన పడి ఆ చుట్టూ ఉండే మజిల్స్ అంతా కూడా స్పాజమ్లోనే పెయిన్స్ వస్తుంటాయి సార్. ఇటువంటికి మనం స్పెషల్గా ఫిజియోథెరపీలో ఎస్డబ్ల్యూడి అని, ఐఎఫ్టీ అని ఇలా పెడతాము. ప్లస్ మజిల్స్ ఉండే స్పాజమ్ను కూడా త్రూ మ్యానిపులేషన్ హ్యాండ్స్ ద్వారా మొబిలైజేషన్ చేసి రిలీఫ్ చేస్తాం సార్. ఇందులో ఎస్పెషల్లీ స్పాండిలైటిస్ అవి వేరే సార్. మళ్ళీ స్పైన్ అంటే స్పాండిలైటిస్, సర్వికల్ స్పాండిలైటిస్ అని, లంబార్ స్పాండిలైటిస్ అని వస్తుంటారు. వీటిలో మళ్ళీ స్పాండిలోలిస్థీసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి సార్. వాటిని కండిషన్ బట్టి, ఇప్పుడు సపోజ్ మనకు మెడ నొప్పి ఉండి చేతికి వస్తూ ఉంటుంది సార్, దాన్ని రెడిక్యులోపతి అంటారు, రేడియేటింగ్ పెయిన్ అంటారు. దానికి ఏం చేస్తాం అంటే మనం ఇంటర్మీడియట్ సర్వికల్ ట్రాక్షన్ అని ఉంటుంది సార్. ఆ ట్రాక్షన్ పెట్టి ఒక 15-20 మినిట్స్ అకార్డింగ్ టు ది పేషెంట్ వెయిట్ని బట్టి చేయాలి సార్. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది కూడా చాలా జాగ్రత్తగా, ఓపిక్గా పేషెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి సార్. అందుకే అప్పుడే వాళ్ళకి ఒక అవగాహన వస్తే వాళ్ళు ధైర్యంగా చేసుకోగలుగుతారు. కొంతమంది ఏదో కరెంటు పెడతారు, అది ఇదంతా కొద్దిగా అవగాహన, ఆలోచన తక్కువ ఉండే వాళ్ళు అడుగుతారు. దాన్ని మనం వీ హ్యావ్ టు ఫిల్ దేర్ డౌట్స్. ఆ విధంగా ఆ ట్రాక్షన్ పెట్టడం వల్ల మనకు 2 వెన్నుపూసల మధ్యలో ఉండే నరం, ఒత్తుకునే నరాన్ని కొద్దిగా లాగి వదులుతుంది సార్. అప్పుడు ఆ నరం రూట్ ఫ్రీ అవుతుంది. ఆటోమేటిక్గా రేడియేటింగ్ పెయిన్, చేతికంతా వచ్చిండే నొప్పి తగ్గడానికి ఇంటర్ఫరెన్షియల్ థెరపీ అని ఒక మొడాలిటీ వాడతాం సార్. అది చేసుకొని దీంతో పాటు ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ సార్. నడుము నొప్పికి కానీ, మెడ నొప్పికి కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్ అన్నప్పుడు పెయిన్ తగ్గినాక విల్ గో త్రూ విత్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, అంటే మజిల్స్ అన్ని గట్టిపరిచే ఎక్సర్సైజ్లు. ఒక్కొక్క మెడ భాగాన్ని అయితే ఒక ఎక్సర్సైజ్ అంటాము, షోల్డర్ దగ్గర అయితే ఒక ఎక్సర్సైజ్, నడుము దగ్గర, మోకాళ్ళ దగ్గర. ఈ విధంగా ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. కంపారిటివ్ విత్ ది ఈ మెడికేషన్ కానీ, మిషనరీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కానీ, వీటికన్నా కూడా ఫైనల్గా ఫిట్నెస్ వచ్చే ఎక్సర్సైజ్లు మేము ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం సార్. అంటే ఈ ఫిట్నెస్ ప్రతి ఒక్కరికి, అంటే కేవలం ఒక సంబంధించిన ఒక వర్గానికి మాత్రమే కాకుండా ప్రజలు ఎవరికైనా ఈ ఫిట్నెస్ ఏజ్తో రిలేటెడ్ లేదు సార్. ఎనీ ఏజ్ ఫిట్ అనేది స్ట్రెయిన్ వల్ల, స్ట్రెస్ వల్ల, మెకానికల్ వర్క్స్ వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆ ప్రాబ్లమ్ బట్టి వీల్ గో త్రూ విత్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ సార్. అది ఇప్పుడు కొంతమంది మోచేయి దగ్గర నొప్పి అని అంటూ ఉంటారు. అవును సార్. ఈ మోచేతి నొప్పులను కూడా ఈ ఫిజియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చు అంటారు. అవునవును సార్. అది యాక్చువల్గా మనం టెన్నిస్ ఎల్బో అని, గోల్ఫర్ సైన్ అంటారు సార్. అంటే లాటరల్ ఎపికాండలైటిస్, మీడియల్ ఎపికాండలైటిస్ అనేసి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటిని ఏమంటే ఇనిషియల్గా పెయిన్, వాళ్ళు ఒక మొగ్గుతో నీళ్ళు కూడా ఎత్తలేరు, ఏదైనా పుష్ చేయాలన్నా తీసుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం విల్ గో త్రూ విత్ సమ్ టైమ్స్ ఎక్స్రే సార్. చూసి దాన్ని బట్టి లేటరల్ ఎపికాండలైటిస్ డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ఫిజియోథెరపీలో ఎస్పెషల్లీ మనకు స్పెసిఫిక్ పాయింటెడ్ పెయిన్ ఉన్నప్పుడు విల్ గో త్రూ విత్ ది అల్ట్రాసౌండ్ థెరపీ సార్. ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంది. దాన్ని చేసి తర్వాత కొద్దిగా రేడియేటింగ్ పెయిన్ ఏదంటే ఐఎఫ్టీ ఇచ్చి దాని తర్వాత విల్ గో త్రూ విత్ స్పెసిఫిక్ ఆ మజిల్స్, ఆ జాయింట్లో ఉండే కండరాలు, లెగమెంట్స్, టెండాన్స్, మజిల్స్ అవన్నీ కూడా స్ట్రెంగ్త్ అయ్యేదానికి స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చెప్పిస్తాం సార్. దాంతోపాటు బేసికల్గా నాట్ ఓన్లీ మెడికేషను, ఫిజియోథెరపీ, మిషనరీస్, ఎక్సర్సైజే కాకుండా మనుషులకి రెస్ట్ కూడా అవసరం సార్. ఈ రెస్ట్ ఆల్సో సర్టైన్ టైం, ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఆ రెస్ట్ ప్రికాషన్స్, జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలనేది కూడా యూజువల్లీ అడ్వైస్ చేస్తుంటాం సార్. అంటే వీటితో పాటు ఎక్సర్సైజులు ఇవన్నీ ఇంపార్టెంట్ సార్, ఇంపార్టెంట్. మరి అయితే ఇవే పద్ధతులు ఇప్పుడు మన మోకాళ్ళ నొప్పులు ఒక వయసు వచ్చిన తర్వాత వస్తాయని అనుకుంటాం మామూలుగా. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు అంటూ ఉన్నారు, ఒక యంగ్ పీపుల్ కూడా, అథ్లెటిక్స్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏమైనా ఉపయోగం ఉంటాయంట? అవును సార్. యాక్చువల్గా మనం ఒక 25-30 ఇయర్స్ వరకు మెకానికల్ స్ట్రెస్, స్ట్రెయిన్ వల్ల వస్తుంటాయి సార్. దాని తర్వాత ఏమంటే ఏజ్ అయ్యే కొద్దికి ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అని వస్తుంది సార్. ఈ ఆర్థరైటిస్లో మళ్ళీ రకాలు ఉన్నాయి సార్. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఆర్థరైటిస్, స్టేజ్ 1, స్టేజ్ 2, 3, 4, 5 అలా. సో ఆ స్టేజ్ని బట్టి మనం ఎక్స్రే తీసుకుంటే తెలుస్తుంది. దాన్ని బట్టి ఇనిషియల్గా కానీ మనము ఆ మోకాళ్ళ నొప్పుని పసిగట్టి ఏ స్టేజ్లో ఉండదు చూసి దానికి స్పెసిఫిక్గా ఎస్డబ్ల్యూడి అని ఉంది సార్ ఫిజియోథెరపీలో, షార్ట్ వేవ్ డయోథెరపీ అనేసి.
ముఖ్యంగా కీళ్ళ నొప్పులకి సార్, దట్ విల్ గో త్రూ డీప్లీ అప్ టు బోనీ లెవెల్ సార్. ఆ వేవ్స్ వెళ్ళి ఇంటర్నల్గా మజిల్స్లో కానీ, లిగమెంట్స్, టెండాన్స్లో కానీ, జాయింట్లో కానీ ఉండే ఎడిమాని తగ్గించి, సర్క్యులేషన్ పెంచి, మజిల్స్లో ఉండే స్పాజము తగ్గి, టోటల్గా ఆ మజిల్ టోన్ ఇంక్రీజ్ చేసి, మజిల్ ప్రాపర్టీస్ని కూడా వర్క్ చేసేటట్టు చేసి రిలాక్స్ ఇస్తుంది సార్. సో అటువంటి వాటికి అల్ట్రాసౌండ్, ఎస్డబ్ల్యూడి, ఐఎఫ్టీ అని ఉన్నాయి. వాటితో పాటు ఫైనల్గా మీరు అన్న క్వశ్చన్కి క్వాడ్రిసిప్స్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి సార్. అవి చాలా ఇంపార్టెంట్. అవి కానీ చేసుకుంటే సార్, స్టేజ్ 1లో ఉండేదాన్ని స్టేజ్ 2కు పోనీయకుండా ఆర్థరైటిస్ని మనం అక్కడే మినిమైజ్ చేసి ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటామంటే అట్లనే మెయింటైన్ చేయొచ్చు. స్టేజ్ 3 అట్టు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ చేయడం వల్ల 4కు పోకుండా చేయొచ్చు. మరీ ఎక్కువ అయినప్పుడు నీ రీప్లేస్మెంట్ తప్పు సార్. అంటే మెడికేషన్, ఎక్స్రే, నీ క్యాప్స్ ఇవన్నీ అయిపోయినాక ఇంకా కాదు అనుకున్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సార్. సిచ్యుయేషన్ అయితే సర్జరీ సార్. ఆ పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్ సార్. ఎందుకంటే ముందులాగా ఆపరేషన్ చేసిన తర్వాత ముందు నార్మల్ లాగా ఎట్లున్నాడో ఆ విధంగా మనం తెప్పించడానికి ఇట్స్ ఏ టోటల్ నీ రీప్లేస్మెంట్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని ఎక్సర్సైజ్ ఒక ఇది ఉంది సార్. అది 1 month, 1.5 month, 2 months చేసుకోవాలి. ఏది ఆపరేషన్ చేసిన తర్వాత. అది చాలా ఇంపార్టెంట్ సార్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా జాయింట్ పైన పడుతుంది. ఆ జాయింట్ పైన పడకుండా దాని చుట్టూ ఉండే లిగమెంట్స్, టెండాన్స్, ఆ మజిల్స్ అన్నీ మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లిఫ్ట్ చేసి పట్టుకుంటాం సార్. అప్పుడు ఆ జాయింట్ పైన పడకుండా ఈ మజిల్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఆర్థరైటిస్ అంటే అరుగుదల రాకుండా ప్రివెంట్ చేసి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా కూడా నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్లో మనం చాలా జాగ్రత్త వహించవచ్చు సార్. కాబట్టి అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయకముందే కాకుండా కొన్ని రకాల వీటికి సార్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా అవసరం ఉంటుంది. చాలా అవసరం సార్. అప్పుడే ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా సేఫ్గా చూసి త్వరగా రికవర్ అవడానికి కూడా చాలా సార్. మజిల్ పవర్ మెయింటైన్ చేసి ముందులాగా నడక రావాలా. యాక్టివిటీస్ ఆఫ్ డైలీ రొటీన్ వాళ్ళు దినచర్యలు ఏవేవి చేసుకుంటారో అవన్నీ హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. అయితే మన డాక్టర్ మునిశేఖర్ గారు, మీరు ఆకాశవాణిలో గతంలో కూడా మీరు మంచి కార్యక్రమాలు ఇచ్చారు ఈ ఫిజియోథెరపీ గురించి. అయితే ఫిజియోథెరపీ చేసేటప్పుడు మీకు ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏమిటి? ఇప్పుడంతా సాఫ్ట్వేర్ కొద్దిగా బాగా వచ్చింది కదా సార్. అంటే జాబ్స్ ఎక్కువ చేస్తున్నారు కదా. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎక్కువ వస్తుంటాయి సార్. ఈ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు ఈ మధ్య స్ట్రెస్, స్ట్రెయిన్, షుగరు, బీపీ ఇవన్నీ పెరగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తుంటాయి సార్. వాటిలో ఏమంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు రైట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ కాలేజ్ అయి పడిపోవడము, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో క్లాట్ అయితే ఆటోమేటిక్గా రైట్ సైడ్ కాలేజ్ అయి పడిపోవడము. ఈ పేషెంట్లకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయిపోయినాక 100% త్రూ ఫిజియోథెరపీ ద్వారానే వాళ్ళు ముందులాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. దానికి మజిల్ పవర్ చూస్తాం సార్. 0 అంటే చెయ్యి కదిలించలేకుండా అట్లే ఉంటారు. 1 అంటే కొద్దిగా అట్లా కదిలిస్తారు. 2 అంటే కొద్దిగా మూమెంట్ ఇస్తారు. 4 అంటే 3 అంటే అగైనెస్ట్ పైకి అగైనెస్ట్ గ్రావిటీ లిఫ్ట్ చేస్తారు విత్ వెయిట్స్. అట్లా ఆ మజిల్ పవర్ను బట్టి విల్ గో త్రూ విత్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషను, సస్పెన్షన్ థెరపీ, ప్యాజివ్ మూమెంట్స్, ప్యాజివ్ స్ట్రెచ్చింగ్స్, యాక్టివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజెస్ విత్ రెసిస్టెన్స్. అట్లా మజిల్ పవర్ని బట్టి మేము ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ మొడాలిటీస్ చేంజ్ చేసుకుంటూ ఫైనల్గా విల్ గివ్ ఇంప్రూవ్మెంట్ సార్ త్రూ ఫిజియోథెరపీ ద్వారా. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ చేయడానికి అంటే మహిళలు అయితేనే కొంచెం త్వరగా రెస్పాండ్ అవుతారని, పురుషులు అయితేనే రెస్పాండ్ అవుతారు, అట్లాగే ఏమైనా ఉంటుందంటారు? లేదు సార్, అది మనం చెప్పి చేయించే అవగాహన బట్టి ఉంటుంది సార్. అటువంటి భేదం నొప్పి ఉన్నప్పుడు ఎవరికైనా ట్రీట్మెంట్ చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. అవును. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అవే ఒకే రకమైన ప్రొఫెషన్. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, అవును సార్, అధికారులు ఇలా ఎప్పుడు నిలబడే ఉంటారు ఎక్కువసార్లు. ఇలా ఉండటం వలన ఈ నడుము నొప్పులు ఎక్కువగా రావడం, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ రావడం, ఇలాంటి వాళ్ళకి మీరు ఏ రకమైనటువంటి సలహాలు ఇస్తారు? అంటే యాక్చువల్గా డిపార్ట్మెంట్ పరంగా దే హ్యావ్ సమ్ డ్యూటీస్ సార్. ఇన్ ఎవ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు. బట్ యాజ్ ఏ సీనియర్ ఫిజియోథెరపిస్ట్గా వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ ఈజ్ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ ఆఫీసర్ ఫ్రమ్ లో క్యాడర్ టు హై క్యాడర్, ఎవ్రీ ½ hour 5 minutes కూర్చోవాలి సార్. ఒక అరగంట నిలబడ్డారంటే 5 నిమిషాలు కూర్చోవాలి. సపోజ్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు 1 hour నిలబడ్డారంటే ఏ పొజిషన్లో ఉన్నా ఒక 5 to 10 minutes దే షుడ్ టేక్ చైర్. అలా చేసుకున్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు బాడీలో ఉండే మజిల్స్, బోన్స్ పైన స్ట్రెస్, స్ట్రెయిన్ పడి
పెయిన్స్ అగ్రివేట్ అవుతూ ఉంటాయి సార్ రోజు రోజుకి. ఆ ఏజ్ చేయకొందుకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి, పాత నొప్పులు అంటాం కదా అవును. అవన్నీ. సో అలా లేకుండా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడడం అనేది ఉత్తమమైన పని సార్. అది సార్. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు భవన కార్మికులు ఉంటారు కొంతమంది, అలాగే బరువులు ఎత్తుకి అవును. ట్రైన్స్లో మరి పార్సల్స్లో పనిచేసే వాళ్ళు ఈ భుజాలకు కూడా ఎక్కువగా నొప్పులు వచ్చి భుజం జారిపోయిందని కూడా చెప్తూ ఉంటారు. అవును సార్. ఇలాంటి వారికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది అంటారా? 100% సార్. యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో దెర్ ఇస్ ఎ కండిషన్ ఇన్ ఫిజియోథెరపీ సార్, పెరియాథ్రైటిస్ షోల్డర్ అంటారు ఆర్థోపెడిక్లో. పెరియాథ్రైటిస్ అంటే ఫ్రోజన్ షోల్డర్ అని. సో అదేమరా అంటే అడేసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటాము. ఈ డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువ వస్తుంది సార్. అది భుజం లేకుండా పోవడము, కదిలితే నొప్పి అనడం, ఇట్లా. దానికి ఏమరా అంటే ఇంటర్నల్గా రొటేటరీ కఫ్ మజిల్స్ అనేసి అవి ఉంటాయి. అవి కొంచెం స్టిఫ్ అయిపోతాయి లోపల, ఇన్ఫ్రాస్పైనస్ అనే సబ్స్కాపులరస్, టెర్రిస్ మైనర్ అట్లా. సో ఆ కండరాలు, కీళ్ళు, లిగమెంట్స్, టెండాన్స్ అన్నీ స్టిఫ్ అయిపోయిండే వాటిని మనం స్లోగా ఫిజియోథెరపీ ద్వారా వ్యాక్స్ బాత్ అని, అల్ట్రాసౌండ్ అని ఇలా చేసి కొద్దిగా మొబిలైజ్ చేసి మూమెంట్స్ అన్నీ తెచ్చి ముందు యాక్టివిటీస్ లాగా, అంటే మజిల్ పవర్ రేంజ్ ఉంటుంది సార్, 0 to 90 to 180 degrees వరకు షోల్డర్ రేంజ్. ఆ రేంజ్ని స్లోగా అంచెలంచెలుగా త్రూ ఫిజియోథెరపీ ద్వారా మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్, పెండులర్ ఎక్సర్సైజెస్ ఇట్లా చేసుకొని పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్ మొడాలిటీస్ని ఫిజియోథెరపీలో ఉపయోగించి 100% మనం రిలీఫ్ తెప్పిస్తాం సార్. అది అయితే బాగుంది డాక్టర్ గారు. అయితే ఇంకా కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఒక ఫేసు సగం పక్షవాతం రావడం అలా జరుగుతూ ఉంటుంది. అవును సార్. అది ఫేషియల్ పారాలసిస్ అంటాం సార్, బెల్స్ పాల్సీ అని ఫినామినా. అవును సార్. దానిలో ఈ ఫిజియోథెరపీ ఏమైనా ఉపయోగపడుతుంది? 100% సార్. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఫిజిషియన్ చూస్తారు సార్, చూసి మెడికేషన్ ఇస్తారు. దాని తర్వాత దే విల్ గో త్రూ విత్ ఫిజియోథెరపీ అడ్వైజ్ సార్. సో దాన్ని బట్టి మనం ఫేషియల్ పాల్సీ, బెల్స్ పాల్సీ అని ఒకసారి చూసుకొని, ఫేస్లో సార్ మనకు మజిల్స్ చాలా ఉంటాయి సార్. ఫ్రాంటాలిస్ అని, ఆర్బిక్యులర్స్, ఆక్యులై అని, నేజాలిస్, బక్సినేటర్, ఇట్లా జైగోమైటిస్ మేజర్, మైనర్ అని. ఇవేనంటే 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి సార్ మన బాడీలో. 12 జతల నరాలు ఉంటాయి. వాటిలో 7th ఫేషియల్ నర్వ్ అనేది ముఖానికి సప్లై చేస్తుంది. ఆ నర్వ్ కొద్దిగా డిస్టర్బ్ కావడం వల్ల వన్ సైడ్ ఫేస్ అనేది డివేట్ అవుతుంది సార్. సో దాన్ని మళ్ళీ యథాస్థితికి తేవడానికి ఫిజియోథెరపీలో వీల్ గో త్రూ విత్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని ఇస్తాం సార్. అంటే ప్రతి మజిల్ని ఫంక్షన్ని ఆ మజిల్కి గుర్తు చేస్తామన్నమాట. సో అది రిమైండ్ చేయడం, రీఎడ్యుకేట్ చేయడం, అట్లా రీఎడ్యుకేట్ చేస్తూ ఫేషియల్ మసాజ్ అని ఇచ్చి, మసాజ్లో మామూలుగా ఎఫ్లరేజ్, స్ట్రోకింగ్, హ్యాకింగ్, థంబ్ నీడింగ్, ఫింగర్ నీడింగ్ అట్లా చేస్తూ మనం ముందులాగా ఫేస్ని నార్మల్ స్థితికి తీసుకొస్తుంటాం. అలా వచ్చే అవకాశాలు అంటే ఎంత సమయంలో మీ దగ్గరికి వస్తే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది సార్? ఏది కూడా ఇనిషియల్ డ్యామేజ్ అయినప్పుడు ఇనిషియల్గా వస్తే రికవరీ బాగా స్పీడ్గా ఉంటుంది సార్. డిలే అయ్యే కొద్దికి ఏది కూడా రికవరీకి టైం పడుతుంది, రికవరీ స్లో అవుతుంది సార్. ఇది మామూలుగా వచ్చినప్పుడు ఒక 3 to 4 weeks పడుతుంది సార్ కొంతమందిలో. కొంతమందిలో 10 daysలోనే రికవర్ అవుతుంది. కొంతమందిలో 3 to 4 months కూడా పడుతుంది సార్. అంటే యాక్చువల్గా దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ అటాక్ సార్. అంటే డ్యామేజ్ అయి ఉండే పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ అనేది టైం తీసుకుంటుంది సార్. అంటే తక్కువ డ్యామేజ్ అంటే తక్కువ టైము, కొద్దిగా సివియర్గా ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటే నర్వ్స్, దాన్ని బట్టి టైం టేకింగ్ ప్రాసెస్ సార్. అంతే. ఇప్పుడు అసలు ఒక వ్యక్తికి ఇటువంటి శారీరకంగా ఇటువంటి నొప్పులు కానీ, తర్వాత కొంచెం వంకటింకరగా అయ్యే అవకాశం కానీ అట్లా లేకుండా ఉండాలంటే ఏ రకమైన, అంటే కూర్చున్నప్పుడు కానీ నిలబడ్డప్పుడు కానీ ఎటువంటి పద్ధతుల్లో ఉంటే మంచిదంటారు? యాక్చువల్గా జనరలైజ్డ్గా అయితే మనం వాకింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. దాంతోపాటు ముఖ్యంగా డైట్ సార్. ఆ ఏజ్ని బట్టి వాళ్ళకు ఉండే పరిస్థితి, ఐ మీన్ షుగరు, డయాబెటీసు, థైరాయిడ్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, వాటిని బట్టి కన్సల్టెంట్ ఫిజిషియన్, డాక్టరు అడ్వైస్ చేసిన మేరకు డైట్ తీసుకుంటూ మినిమం వాకింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. అట్లీస్ట్ 30 to 40 minutes అనేది వాకింగ్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎండకి ఎక్స్పోజ్ కావాలి సార్. ఎందుకంటే మనకు విటమిన్ డి అనేది చాలా ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అవర్ బాడీ సార్. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అని, ఆస్టియోపీనియా అని అట్లుంటాయి సార్. అంటే ఎముకలు పెలిసిపడడం, దానివల్ల ఇరిగితే మళ్ళా సర్జరీలు, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లు అన్నీ ఉంటాయి కదా. అట్లా లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ సార్. వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జనరలైజ్డ్ ప్రాణాయామం, యోగా ఇట్లాంటివి చేసుకుంటూ కొద్దిగా
ఏదైనా డౌట్స్ ఉంటే ఫిజియోథెరపిస్ట్ని కానీ కలవగలిగితే ఫిజికల్ థెరపిస్ట్ విల్ అడ్వైజ్ హౌ టు డూ, వాట్ నాట్ టు డూ, అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, జాగ్రత్తలు ప్రికాషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్గా ఒక 60 ఏజ్ వస్తానే సార్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను సార్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అనేది సార్. అంటే డైలీ ఒక 30 to 40 మినిట్స్ వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ మెడ దగ్గర నుంచి తల దగ్గర నుంచి యాంకిల్ జాయింట్ వరకు ఏ ఎక్సర్సైజ్ చేయాలా, ఏమేం చేయాలా, ఎట్ట చేయకూడదు, జాగ్రత్తలు ఎట్ట తీసుకోవాలా అనేది ఒక 2 వీక్స్ ప్రోగ్రామ్, 15 రోజులు ప్రోగ్రామ్ లాగా మన దగ్గరే చేయిస్తాం సార్. ఆ ఫిట్నెస్ వచ్చినప్పుడు రోజంతా చేసే పని వాళ్ళు సార్ ఒకరు చేస్తారు కదా, చాలా స్ట్రెయిన్ అయిపోతారు. అట్లాంటిది 4 రోజుల పని ఒక రోజులోనే చేసుకోగలిగే ఒక ఆత్మ ధైర్యం వస్తుంది, ఫిట్నెస్ వచ్చేస్తుంది. అంత ఫిట్నెస్ అది సార్. అది ఇప్పుడు మీరు బాగా చెప్పారు ఏంటంటే ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, అది సార్ చేయకూడదు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఎందుకంటే రాంగ్ వేలో ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు యూట్యూబ్లో చూసి కూడా సార్ చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి, మీరు ఇలా చేయండి, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి, అలాంటి ఎక్సర్సైజ్ చేయండి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? యాక్చువల్గా మీరు చెప్పింది 100% ఐఎమ్ గెటింగ్ పేషెంట్స్ రెగ్యులర్లీ సార్ క్లినిక్లో. మామూలుగా యూట్యూబ్లో చూసాము, ఎవరో వీడియో పెట్టారు, వాళ్ళు ఏదో చేశారు, ఆ విధంగా మేము చేస్తే నడుము పట్టేసింది, మెడ పట్టేసింది అని. సో అలా చేయకూడదు సార్. యాక్చువల్గా వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి, వాళ్ళకి ఏ విధమైన పెయిన్ వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళు తీసి అది వీడియో పెడతారు సార్. ఆ ప్రాబ్లం అనేది మనం చూసే వాళ్ళకి మనకు తెలియదు, బట్ మన ప్రాబ్లం కూడా అదే అనుకొని చేస్తాము. అప్పుడు బాడీ రిసీవ్ చేసుకోలేదు సార్ కొన్ని ఎక్సర్సైజెస్. అట్లాంటప్పుడు మనం 100% ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళ సమక్షంలో డయాగ్నోస్ చేసుకొని ప్రాబ్లం ఏదో తెలుసుకొని వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అయితే 100% మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని నిపుణులైన వైద్య నిపుణులను సంప్రదిస్తే తప్ప అది మనం ఇటువంటివి మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సార్. అయితే మన డాక్టర్ గారు ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే కొంచెం ముందు వచ్చి ఉంటే వీళ్ళు నార్మల్గా అయ్యి ఉండేవాళ్ళని ఎప్పుడు అనిపించిందా మీకు? జనరల్గా యూజువల్గా వస్తుంటారు సార్ పేషెంట్లు, మనమే అడ్వైస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఎందుకు మీరు 2-3 ఇయర్స్ ముందే లైట్గా, ఇప్పుడు సపోజ్ నడుము నొప్పి అన్నారు, లైట్గా ఉన్నప్పుడు ఎందుకు వచ్చి ఉండకూడదు? ఎందుకంటే ఇప్పుడు లైట్గా బాడీలో వెనకాల పారావర్టబుల్ మజిల్స్ ఉంటాయి సార్, లంబార్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్ని ఎప్పుడు వీక్ అయ్యి ఆ వెన్నుపూస పైన బరువు పడుతుంది సార్. అప్పుడు దే విల్ గెట్ యూజువల్లీ నాకేదో బ్యాక్ పెయిన్గా ఉందని అంటుంటారు సార్. అది ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు ఎవరంటే ఆ వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉంటుంది, విచ్ ఈజ్ యాక్చువల్ లైక్ ఏ షాక్ అబ్జార్బ్. ఆ డిస్క్ పైన ఒత్తిడి పడి ఆ డిస్క్లో నుంచి వెనకాల పొట్రూట్ అవుతుంది సార్. వెనకాల నరాలు ఉంటాయి, ఆ నరాలపైన ఒత్తిడి కలిగిస్తాయి. ఆ నరాలపైన ఒత్తిడి కలిగినప్పుడు కాళ్ళ వరకు వచ్చేస్తుంది అది ఒక 2-3 ఇయర్స్ అయినాక. అదే మేము చెప్తుంటాం, ఎందుకు మీకు ఎన్ని రోజులుగా ఉందంటే నాకు 3-4 ఇయర్స్గా ఉందంటారు. ముందే అయితే మనం స్పైనల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి సార్. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే ఆ వెన్నుపూస పైన పడే బరువుని ఈ వెనకాల ఉండే మజిల్స్ని కానీ స్ట్రెంగ్తన్ చేసామంటే ఆ మజిల్స్ లిఫ్ట్ చేసి పట్టుకుంటాయి. అప్పుడు ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గి రిలాక్స్గా ఉండిపోతారు. దాంతోపాటు జాగ్రత్తలు చెప్తాం, అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, అనీవన్ సర్ఫేసెస్ నడవడము, అంటే గుంతల మెట్ల నడవడం, అట్లా ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కూడా బండి స్పీడ్కి వెళ్ళి ఎక్కి దించడము, తర్వాత ఏదైనా బరువులు మోయడము, అంటే ఆ బరువులు మోయడం కూడా ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క విధంగా లిఫ్ట్ చేసి క్యారీ చేయొచ్చు, ఏది వెయిట్స్ని. అట్లాంటి టెక్నిక్స్ అవన్నీ కూడా చెప్పడం వల్ల ముందు ఉన్నదాంతో ముందు వచ్చే ప్రాబ్లమ్స్ అప్పుడు ఉన్నప్పుడే వస్తే దాని తర్వాత సివియారిటీ పెరిగినప్పుడు ట్రీట్మెంట్ మారిపోతుంది, ఎక్సర్సైజెస్ మారిపోతాయి, పేషెంట్లకు కూడా టైం పడుతుంది సార్ ఏది రిలీఫ్ రావడానికి. అది చాలా బాగుంది డాక్టర్ మునిశేఖర్ గారు. మరి మీరు ఒక సీనియర్ ఫిజియోథెరపిస్ట్గా, అలాగే మరి ఈ ఫిజియోథెరపీ అసోసియేషన్లో ఒక కౌన్సిల్లో మీరు ఒక మెంబర్గా మీరు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు. ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉందంటారు సార్? ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ ప్రాక్టీస్ ఫ్రమ్ ఫాస్ట్ 1999 నుంచి చేస్తున్నాను సార్. దాదాపు బోర్డులో స్విమ్స్లో అంతా వర్క్ చేసి బయట వచ్చి పెట్టుకున్నాను. ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు బెటర్ సార్. పేషెంట్లు యాక్చువల్గా డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు, రెండోది అడ్వైస్ చేసిన దాంతోపాటు వస్తున్నారు కూడా. ఎందుకంటే ఇంతకుముందు అడ్వైస్ చేస్తే కూడా అవగాహన లేకుండా, అవేర్నెస్ లేకుండా, జనరల్గా చెప్తున్నాను సార్, మున్శేఖర్ పంపించాము పేషెంట్లు వస్తున్నారంటే 4 పంపిస్తే 1-2 వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఫిజియోథెరపీ అంటే తెలుసు సార్, వెళ్తాము చేసుకుంటాము అనే ఒక పాజిటివ్ మైండ్ వచ్చింది. ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే సార్,
ఫిజియోథెరపీ వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ సార్ అట్ ఆల్. దీనివల్ల ఉపయోగం ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. కాకపోతే ఫిజియోథెరపీ పెయిన్ రిలీఫే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ కూడా చాలామంది వాంటెడ్గా అడిగి తెలుసుకొని నేర్చుకొని చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు సార్ మాకు మళ్ళా ఫర్దర్గా మీ దగ్గరికి రాకూడదు, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మేమేమేమి ఎక్సర్సైజులు చేయాలా అనే విధంగా చాలా స్పాంటేనియస్గా అడిగేస్తున్నారు సార్. కాబట్టి అది అంటే జనరల్గా ఫిజియోథెరపీ అంటే అపోహలు ఉంచుకోకుండా ఏదో ఎక్సర్సైజు ఏదో జిమ్ వెళ్ళినట్టు కాకుండా ఒక క్వాలిఫైడ్ ఎవరిని పడితే వాళ్ళు కాకుండా ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ని మరి నిపుణులు శిక్షణ పొందినటువంటి నిపుణుని సంప్రదిస్తే ఈ శారీరకంగా వచ్చే ఈ నొప్పులు ఇటువంటివన్నీ ఏమైతే ఉన్నాయో పక్షవాతం తర్వాత లేదా ఆపరేషన్ సర్జరీ తర్వాత కూడా మరి శరీర భాగాలను నార్మల్ స్థితిలోకి తెచ్చుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుందంట. చాలా బాగుంది డాక్టర్ మునిశేఖర్ గారు మా స్టూడియోకి వచ్చి ఈ ఫిజియోథెరపీ గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి.